ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చిన్న అరుణాచలం ఎక్కడుంది, ఆ అరుణాచలానికి ఎలా చేరుకోవాలో ఈరోజు వీడియోలో చెప్తాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అయితే ఈరోజు వీడియోలో కంపల్సరీగా అంతా కూడా చూపిస్తాను. అరుణాచలంలో ఎలా అయితే ఉంటారో స్వామివారు, అదే విధంగా భద్రాచలం దగ్గర ఉన్న ఈ అరుణాచలంలో కూడా అలానే ఉంటారండి స్వామివారు. అలాగే విశేషంగా మొత్తం కూడా చూడండి, ఈ ఆలయ ప్రాంగణాన్ని మొత్తం కూడా వీడియో తీశాను. ఇది 12 నిమిషాలు అయితే వీడియో వచ్చిందండి, చాలా పెద్ద వీడియో. ఇక్కడ చాలా బాగున్నాయి, మొత్తం కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఒకటి చూపిస్తూ మొత్తం చూపిస్తానండి. మనం భద్రాచలం నుండి పర్ణశాల వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంద్రలింగం అని, ఇప్పుడు అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు శివలింగాలు అయితే ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ దక్షిణామూర్తి ఉంటారు. స్టార్టింగ్లోనే ఇంద్రలింగం తర్వాత దక్షిణామూర్తి ఈ విధంగా అయితే ఉంటారు. ఆ తర్వాత గుడి వెనక వైపు అంటే ఒక సైడ్ వైపు రైట్ సైడ్ వైపు ఇలా శివలింగాలు అయితే పెట్టారండి. 1008 శివలింగాలు అయితే ప్రతిష్ఠ చేశారంటండి మొన్నే. మీకు కూడా చూపుతానని వీడియో తీస్తున్నాను చూడండి. ఇవన్నీ కూడా శివలింగాలు, అది కూడా బ్రహ్మసూత్ర శివలింగం. మామూలు శివలింగం అయితే చాలా విశేషము, అలాంటిది బ్రహ్మసూత్ర శివలింగాలు ఇన్ని దర్శనం చేసుకోవడం కూడా చాలా పుణ్యము. అరుణాచలంలో ఎలా అయితే ఉంటారో స్వామివారు అదే విధంగా ఉంటారండి. ఇక్కడ 4 దిక్కుల్లో 4 లింగాలు అయితే ఉంటాయి. ఎక్కడైతే అరుణాచలంలో ఎలా అయితే ఉంటారో స్వామివారు, ఇక్కడ రమణ మహర్షి వారు విగ్రహ రూపంలో ఇక్కడ వేంచేపు చేశారు. ఇక్కడ చూసినట్లయితే చాలా బాగుంది కదండి ఆలయం కూడా. ఈ ఆలయం అంటండి గవర్నమెంట్కి కానీ ఎండోమెంట్కి కానీ సంబంధించింది కాదండి. ఆయన ఓన్గా గవర్నమెంట్ టీచర్ అంట. నాకు ఆటో ఆయన చెప్పగా విన్నాను ఏంటంటే ఆయన గవర్నమెంట్ టీచర్ అంటండి. గవర్నమెంట్ టీచర్ అయ్యుండి ఆయన సొంత డబ్బులతో ఈ ఆలయాన్ని అంతా కూడా కడతం జరుగుతుందంటండి. వాళ్ళ నాన్నగారు తర్వాత వీణ మొత్తం కలిపి కూడా ఈ ఆలయానికి అయితే కడతం జరిగిందండి. ఇదంతా కూడా ఓన్ ల్యాండేనండి. ఫస్ట్లో ఇక్కడ నాగేంద్ర స్వామి వారి పుట్ట ఉండేదంటండి, వారికి పూజ చేస్తూ ఉండేవారంట. ఒకరోజు స్వప్నంలో కనపడి ఈ విధంగా అయితే ఆలయం కట్టమన్నారంటండి. అదే విధంగా ఈ చిన్న అరుణాచలాన్ని కట్టడం జరిగిందండి. చూసినట్లయితే లింగాలు చూసారా ఎంత బాగున్నాయో అండి. అసలు చూస్తూ అక్కడే ఉండాలనిపించింది, అంత బాగుందండి. మొత్తం కూడా ఆలయం చుట్టూరు తిరుగుతూ మొత్తం అన్నీ కూడా చూసి వచ్చాము. చాలా బాగుంది. ఆ తర్వాత వెనక వైపు కూడా శివలింగాలు ఉన్నాయండి. కొంచెం తర్వాత లోపలికి వెళ్ళాము. ఆ వెనక వైపు కూడా జ్యోతిర్లింగాలు అయితే ఉన్నాయండి. రాజరాజేశ్వరి అమ్మవారు ఈ విధంగా మొత్తం కూడా ఉన్నారండి. ఈ విధంగా స్వామివారు భలే కట్టారండి. మొత్తం కూడా ఒక గంట సేపు మొత్తం కూడా మేము మర్చిపోయాము, ఇది భద్రాచలంలో ఉన్నామని కూడా మర్చిపోయాము. అంతా మొత్తం తిరుగుతూ ఉంటే అచ్చం అరుణాచలం ఉన్నట్టే ఉందండి. అరుణాచలం వెళ్ళలేకపోయామనే బాధ అనేది లేకుండా పోయింది. అంత బాగుందండి ఆలయము. ఇంకా కొత్త కడుతున్నారు. ఇంకా మొత్తం కూడా పూర్తవుతే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ స్వామివారికి నిత్యాన్నదానం అయితే పెడుతూ ఉంటారంటండి. అందరికీ కూడా నిత్యము అన్నదానము జరుగుతూ ఉంటాయి. చాలామంది కూడా వచ్చి భోజనం చేస్తూ ఉంటారు. అలాగే ఇటు భద్రాచలం నుండి పర్ణశాల ఇవన్నీ చూసేవారు ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అప్పుడు మోక్ష మార్గం ఉంటుంది చూడండి, అదే విధంగా ఇక్కడ కూడా మోక్ష మార్గం అయితే ఉందండి. చిన్న అరుణాచలంలో కూడా అదే విధంగా మోక్ష మార్గాన్ని కూడా కట్టారు. నేను కూడా దాంట్లో నుండి బయటకు రావడం జరిగిందండి. ఈ విధంగా మోక్ష మార్గం కూడా ఉంది. ఆ పక్కనే ఇంకా శివలింగాలు ఇవన్నీ కూడా కొన్ని ప్రతిష్ట అవ్వలేదు, కొన్ని ప్రతిష్ట అయినాయండి. నాగమ్మ తల్లి అండి ఇక్కడ ఇంకా ప్రతిష్ట అవ్వాల్సినవి ఉన్నాయి, కానీ ఒక్కొక్కటి లైన్గా చేసుకొస్తున్నారు. ఇక్కడ కూడా చూసారా శివలింగాలు 4 వైపులా 4 శివలింగాలు అయితే ఉన్నాయి. 1008 శివలింగాలు కూడా ప్రతిష్ట అయితే కంప్లీట్ అవ్వబోతున్నాయి. ఇంకా ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శివలింగం కూడా ఉంది కదా, ఇక్కడ కూడా చూడండి. ఆ తర్వాత ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది. ఇక్కడ 7 అక్కగారులు అంటారు చూడండి, వారు కూడా ఇక్కడ ఉన్నారు. చూసినట్లయితే 7 వారు కూడా ఇక్కడ వేంచేపు చేశారు.
చూసారా శివలింగాలు చూడండి ఎంత బాగున్నాయో కదండి. అన్నీ కూడా బ్రహ్మసూత్ర శివలింగాలు. ఒక్క బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకుంటేనే అపారమైన పుణ్యము. అలాంటిది ఇంతమందిని దర్శనం చాలా అద్భుతంగా అనుకుంటాను నేనైతే. ఇక్కడ చూసినట్లయితే అన్నీ చూపిస్తున్నాను, చుట్టూరు కూడా అన్నీ చూపిస్తూ శివలింగాలన్నీ కూడా మీకు చూపిస్తున్నాను, చూసి ఆనందించండి. ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా నాకు అసలు చాలా ఆనందం కలిగింది. ఇదిగోండి ఉత్తర ద్వారము, శివ ముక్కోటి రోజు ఈ ఉత్తర ద్వారం దర్శనం చేస్తారు. ఈ శివ ముక్కోటి ఎప్పుడు వస్తుందంటే కనుక విష్ణు ముక్కోటి ముక్కోటి ఏకాదశి పూర్తయిన 10 రోజులకో ఏమో వస్తుంది. అలాగే పంచముఖాల శివలింగం చూసారా, అది కూడా బాగుంది. అయితే ఇక్కడ నాగమ్మ ప్రతిష్టలు ఇంకా జరగాల్సినవి ఉన్నాయి. తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అండి, చాలా బాగున్నారండి. వెంకటేశ్వరం కూడా చాలా అద్భుతంగా ఉన్నారు. ముందు గరుడాల వారు కూడా ఉన్నారండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. తర్వాత ఇక్కడ అద్దాల మండపం అండి, అద్దాల మండపంలో కూడా వెళ్తాను చూడండి. అద్దాల మండపంలో కూడా చాలా బాగుందండి, చుట్టూరు అద్దాలు ఉండి మధ్యలో ఒక పాన్ మీద స్వామివారు ఉంటారు, ఉత్సవమూర్తులు ఉంటాయి. చాలా బాగుందండి అద్దాల మండపం కూడా, చాలా బాగా కట్టారు. ఇక్కడ చూసినట్లే ఉత్సవమూర్తులు కూడా ఉంటారు చూడండి కింద. ఇదిగోండి ఉత్సవమూర్తులు ఇలా వేయించేపు చేసి ఉన్నాయండి. సాయంత్రం నాకు తెలిసి పవలింపు సేవ ఏమన్నా చేస్తారేమో కానీ ఇక్కడ అయితే ఇలా పెట్టడం జరిగిందండి. అసలు వెళ్ళినంతసేపు కూడా అక్కడ ఆ ప్రాంగణంలో తిరిగినప్పుడు అంతసేపు కూడా నాకు అరుణాచలంలోనే ఉన్నానా అన్నట్లుగా అనిపించింది, అంత బాగున్నారు. మొత్తం కూడా అన్ని శివలింగాలు మనం అక్కడికి వెళ్ళినా ఇంత బాగా దర్శనం చేసుకోలేమండి. చాలా ఫ్రీగా ఉందండి, ఖాళీగానే ఉందండి శివలింగం అంటే ఆలయం మొత్తం కూడా ఖాళీగానే ఉంది. అంత ఎక్కువ మంది జనం అయితే లేరు, అందుకని చాలా ఫ్రీగా చూసాము. మొత్తం కూడా అన్నీ తిరుగుతూ అన్నీ చూసుకోవటం చాలా ఆనందాన్ని కలిగించిందండి. ఇక్కడ ఈ సైడు దీపాలు వెలిగించుకోవటానికని పెట్టారు. ఇది మంచి ప్రాంతం అండి. అంటే అక్కడ చెట్ల కింద వాటి కింద పెట్టే కంటే ఇలా చక్కగా ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేస్తే ప్రతి శివాలయంలో అక్కడ అన్నీ కూడా పెట్టుకుంటారనే ఒక ఆలోచన నాకు కూడా వచ్చింది. ఆ తర్వాత ఇంకో శివలింగం చూశారు కదా. తర్వాత ఇక్కడ బయటకు వస్తే ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఆ లోపల కూడా కుబేర స్వామి వారు కూడా ఉన్నారు. వారు అలా ఎదిగే శ్రీకృష్ణ స్వామి వారు ఉన్నారు లోపల. ఈ విధంగా లోపల కూడా ఉందండి. ఆ తర్వాత కొంచెం బయటికి రాగానే అక్కడ శివలింగాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. చూస్తుంటే చూడాలనిపించింది, అంత బాగుంది. ఎక్కడికక్కడ బోటింగ్ పెట్టేశారు. క్యూ లైన్ మొత్తం కూడా అంటే ఇటు నుండి వెళ్ళాలి ఇటు నుండి వచ్చేలాగా పెట్టారు. చాలా బాగుంది, డీటెయిలింగ్ బాగుందండి. అక్కడ ఏంటంటే బోర్డులు ఉండటం వల్ల ఇక పలానా చోట నుండి ఇటు వెళ్ళాలి అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి వారాహి అమ్మవారి గుడి కూడా కట్టారు. త్వరలోనే వారాహి నవరాత్రులు వస్తున్నాయి కదండి, అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కూడా ఇట్లా కోనేరు లాగా ఉందండి. కోనేరులో కూడా నీళ్ళు అయితే లేవు కానీ కోనేరు అయితే ఉంది. తర్వాత ఇక్కడ ఒక శివలింగం ఉందండి. ఇక్కడంటే శ్రీచక్రం కూడా ప్రతిష్ఠ చేయటం జరిగిందండి. ఇట్లా మళ్ళీ ఒక ప్రదక్షిణంగా ఆలయం చుట్టూ ప్రదక్షిణంగా మళ్ళీ అంటే అరుణాచలం గిరి ప్రదక్షిణం లాగా ఈ ప్రాంగణం అంతా ఒకసారి ప్రదక్షిణ చేసి మళ్ళీ ఆలయం ముందుకు వస్తామండి. ఆలయం ముందుకు వచ్చి అక్కడ నుండి క్యూ లైన్ ఉంటుంది. ఆ క్యూ లైన్ ద్వారాగా గర్భాలయంలో ఉన్న ఆ మహాదేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు, అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా క్యూ లైన్లో వెళ్తూ మీకు మరికొన్ని చూపిస్తాను. ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం చూడండి ఇక్కడ. అలాగే గండదీపం అంటారు చూడండి, అరుణాచలంలో ఏ విధంగా అయితే ఉంటుందో గండదీపం అదే విధంగా అయితే ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఆదిశంకరాచార్యుల వారు, ఆ తర్వాత మణికంఠ స్వామి, అయ్యప్ప స్వామి వారు, ఆ తర్వాత ఇక్కడ కృష్ణస్వామి వారు, వెంకయ్య స్వామి, సాయిబాబా, దత్తాత్రేయ స్వామి వారు ముగ్గురు ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ యాగాలు చేస్తూ ఉంటారంటండి. ఇక్కడ నుండి జ్యోతిర్లింగాలండి, ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలు. మనం స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చు లోపలికి వెళ్ళి. ఎలా ఉంటాయి జ్యోతిర్లింగాలు, ఎక్కడికక్కడ ట్యాప్ ఇచ్చేసారు. ఆ ట్యాప్ యూజ్ చేసుకుని జ్యోతిర్లింగాలన్నిటికీ కూడా ఏకకాలంలో మనం ఒకేసారి అభిషేకం చేసుకోవచ్చు అన్నీ కూడా. ఇక్కడ నటరాజ స్వామి వారు కూడా ఉన్నారు. ఇది కొంచెం చూసారా, ఇవన్నీ కూడా శివలింగాలేనండి. ఇవన్నీ కూడా దర్శనం చేసుకుంటూ ఆలయం ముందుకైతే వెళ్తాం మనము. వెళ్ళిన తర్వాత చాలా బాగుంటారండి. ఇక్కడ స్ఫటికలింగం కూడా ఉన్నారు స్వామివారు. ఈ విధంగా జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే
ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి వారు, ఇక్కడ ఇలా శివలింగాలన్నీ కూడా జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఉన్నాయి. ఉత్సవమూర్తులు అండి అవన్నీ కూడా. అలా ప్రదక్షిణ చేసుకుంటూ కేదార్నాథ్ అక్కడ స్వామివారు ఈ విధంగా దర్శనం చేసుకుంటూ మళ్ళీ ముందుకు వస్తాము. ముందుకు వచ్చి మళ్ళీ ఆలయ ప్రదక్షిణంగా స్వామివారి గర్భాలయానికి వెళ్తాము. ఇక్కడ చండికేశ్వరుడు కూడా ఉన్నారండి. ఈ విధంగా చుట్టూరు కూడా ప్రాంగణం అయితే ఈ విధంగా ఉందండి. జ్యోతిర్లింగాలు ఆ వెనక వైపు మనకి ఆ శివలింగాలు 1008 శివలింగాలు ఉన్నాయి కదండి. ఆ శివలింగాలు అవన్నీ కూడా ఉన్నాయి. ముందు ఇటే ఇలా ఉంది. ఇలా గర్భాలయానికి వెళ్తాము. అక్కడ ఇక నాగేంద్ర స్వామి పుట్టన్నాగండి ఫస్ట్లో ఉంది ఇక్కడేనంటండి నాగేంద్ర స్వామి వారు. తర్వాత ఈ వీడియోలోనే స్వామివారి యొక్క గర్భాలయంలో మూర్తిని ఇస్తాను. అక్కడ ప్రధాన అర్చకుల వారు ఆ వీడియో అయితే పెట్టారండి. ఆ వీడియోను కూడా దీంట్లోనే యాడ్ చేస్తాను చూడండి. ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి స్వామివారికి ప్రధాన అర్చకుల వారు ఇచ్చిన హారతిని దర్శనం చేసుకోండి. ఈ విధంగా ఉంటారండి. లోపల అరుణాచలంలో ఎలా అయితే వేడిగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇక్కడ కూడా. మొత్తం కూడా దీపాల కాంతుల్లో అయితే ఉంటారు స్వామివారు. చాలా బాగున్నారండి. వీరేనండి ఈ ఆలయాన్ని కట్టింది. వీరి నాన్నగారు, తర్వాత వీరు చేసి ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారండి. చాలా బాగా ఉందండి ఆలయం. కాసేపు అరుణాచలంలో ఉన్నామా అన్నట్లుగా అనిపించింది. చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా సరే కంపల్సరీ భద్రాచలం వెళ్ళినప్పుడు పర్ణశాల ఇవి వెళ్తే కనుక తప్పకుండా ఈ ఆలయానికి అయితే అడగండి. చిన్న అరుణాచలం అంటే కనుక వారే దింపుతారు ఆటో వాళ్ళు. తప్పకుండా ఈ ఆలయాన్ని మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలి. ఆ మహాదేవుడిని యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో ఉన్న వారు ఎవరైనా సరే ఈ ఆలయాన్ని దర్శిస్తారని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుందండి ఆలయము. చూడండి, వెనక వైపు కూడా వెళ్ళి హారతి అలా ఇస్తున్నారు చూడండి. చాలా బాగుందండి హారతి కూడా. ఆయన ప్రధాన అర్చకుల వారు మనకి ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియోని మీరు అందరూ కూడా చూసారని నేను ఈ వీడియోని మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కానీ చాలా బాగుందండి ఈ చిన్న అరుణాచలంలో. చాలా బాగుంది. మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. అలాగే వెళ్ళినప్పుడు అన్నదానానికి కూడా ఎంతో కొంత మీ అంత సహాయం చేస్తే ఇంకా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతుందంటండి. చాలా విశేషంగా వారు ఇంకా మంచిగా ఈ ఆలయం డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా బాగుందండి ఆలయము చాలా బాగుంది. మీరు కూడా దర్శనం చేసుకొని కొన్ని ఫోటోలు అయితే యాడ్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.